ఇప్పుడు ఈ వీడియోలో ఎముకలు దృఢంగా చేయడానికి అలాగే కండరాలు బలహీనంగా ఉన్న వాళ్ళకి ఎలా బలంగా ఉండాలనే ఆహార పదార్థాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. మన ఈ రోజువారీ పనులలో పడి చాలామంది ఎక్సర్సైజులు అలాగే వాకింగ్లు చేయకుండా ఉండేసరికి ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గుతుంది. రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల చాలామంది వ్యాధులకు గురవుతున్నారు. అలా కాకుండా మనం తినే ఆహారంలో కొన్ని చేంజెస్ చేయడం వల్ల మన ఎముకలు దృఢంగా ఉంటాయి, అలాగే కండరాలు బలంగా తయారవుతాయి. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడడం వల్ల మీకు అన్ని విషయాలు తెలిసి మీరు హెల్తీగా ఉంటారు. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. మన ఎముకలు దృఢంగా ఉండాలి. ఏ పని చేసినా మనకి అలసట అనేది రాకుండా ఉండాలి. డైలీ మనం చేసే పనులలో ఏ ఇబ్బంది లేకుండా, మనకు అలసట లేకుండా, అలాగే మన ఎముకలు బాగా దృఢంగా ఉండాలి అంటే డైలీ కనీసం ఒక గ్లాస్ అయినా నారింజ రసం తాగడం వల్ల మన ఎముకలు దృఢంగా తయారవుతాయి. అలాగే మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి మనకి ఏ వ్యాధులు రాకుండా హెల్తీగా ఉంటాము. అలాగే కండరాలు దృఢంగా ఉండాలి. ఏజ్ పెరిగిన కొద్దీ కండరాల్లో బలహీనత ఏర్పడుతూ ఉంటుంది. ఏదైనా పని చేయాలన్నా కూడా కీళ్ళ నొప్పులు, జాయింట్స్ నొప్పులు, కండరాల నొప్పులు అంటూ ఉంటారు చాలామంది. కాబట్టి ఏజ్ పెరిగిన కొద్దీ మన ఆహార పదార్థాలలో కొంచెం చేంజెస్ తీసుకురావడం వల్ల, డైలీ మనం తినే ఫుడ్స్లో కొంచెం చేంజ్ చేయడం వల్ల మన కండరాలు దృఢంగా ఉంటాయి. ఏజ్ పడ్డ ఎఫెక్ట్ మన మీద పడకుండా ఉంటుంది. అలాగే కండరాలను దృఢంగా చేసుకోవడం అనేది మన ఇంట్లో ఉన్న పదార్థాలతోటే చేసుకోవచ్చు. అవేంటంటే ఇప్పుడు తెలుసుకుందాము. అవి కండరాలను దృఢంగా ఉంచడానికి, తక్షణం శక్తి పెంచడానికి మనము డైలీ తినే ఆహార పదార్థాలలో ఎక్కువ శాతము వాల్నట్స్, క్వినీవో, అలాగే బ్రౌన్ రైస్, బ్లూబెర్రీస్ ఇలాంటి పదార్థాలను చేర్చుకోవడం వల్ల మన కండరాలు దృఢంగా ఉంటాయి. అలాగే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. కాబట్టి ఏ వ్యాధులు రాకుండా ఉంటాము. కాబట్టి ఈ విధంగా డైలీ మనం తినే ఆహార పదార్థాలలో ఇవి చేర్చుకోండి. వీడియోలో చెప్పిన విధంగా మన ఎముకలు దృఢంగా ఉంచుకోవడం ఎలాంటి పదార్థాలు తినడం వల్ల మన ఎముకలు దృఢంగా ఉంటాయి అనేవి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. రాబోయే వీడియోలలో మనకు చాలా కొత్త విషయాలు తెలుసుకోబోతున్నాము. కాబట్టి ఛానల్ ఫాలో కండి. ఇలాంటి కండరాల బలహీనత, ఎముకల దృఢత్వం లేని వాళ్ళకు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. దానివల్ల వాళ్ళు కూడా బలంగా దృఢంగా తయారవుతారు. అలాగే మా ఛానల్కి సపోర్ట్ చేయడం వల్ల మీరు హెల్తీగా, హ్యాపీగా కూడా ఉంటారు. కాబట్టి మీరు ఇచ్చే సపోర్టు మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫాలో కావడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు మీరు. కాబట్టి ఛానల్ ఫాలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.